2014 నుంచి 19 వరకు మన మండలంలో ప్రతి గ్రామానికి కూడా ఆల్మోస్ట్ రోడ్లు వేసాం. చాలా మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వేసాం. ఇంకా కొద్దిగా ఉంటే టెండర్లు కూడా అయిపోయిన పరిస్థితిలో ఈ సైకో ప్రభుత్వం వచ్చి ఆ టెండర్లు కూడా క్యాన్సిల్ చేసి కేవలం చూసుకుంటా ఆడుకుంటున్నారు. ఎక్కడా కూడా ఈ మండలంలో కొత్తగా ఒక రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. ఈ 4 లైన్ రోడ్డు కానీ లేదా ముదుగుబ్బ పుట్టపర్తి కూడా ఏదైతే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే గడ్కరీ గారికి ప్రపోజల్ పెట్టడం, ఆయన అప్పట్లోనే శాంక్షన్ చేస్తామని చెప్పడంతో దాని తర్వాత దీని ప్రకారమే శాంక్షన్ అయింది తప్ప ఈ వెధవ ఏం ఒక వర్క్ కూడా తెచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడున్నాడు ఈ ఎమ్మెల్యే వెధవ, ఈ వెధవ ఏం తెచ్చిన పరిస్థితి లేదు. ప్రతిదీ కూడా ఆ రోజు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన లెటర్ తీసుకొని గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ప్రతిదీ కూడా ఆ రోజు శాంక్షన్ చేసుకోవడం, దాంతోపాటే డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ జిల్లేడుబండ రిజర్వాయర్, దానికి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయా? మారాల డ్యాంకే నీళ్ళు గతి లేదు. మారాల డ్యామ్ కింద కూడా దాదాపు 25,000 ఎకరాల ఆయకట్టు ఉంది. మారాల డ్యామ్ నిండిన తర్వాత జిల్లేడుబండకు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? వచ్చే పరిస్థితులు కేవలం స్థానిక శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారు డబ్బుల కోసం దీన్ని చేయడం జరిగింది. అదే చిత్రావతి నుంచి మనకు లిఫ్ట్ పెట్టి చేసింటే తప్పకుండా మన మండలాలంటే కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి. స్థానిక శాసనసభ్యుడు కోతిరెడ్డి చెప్తున్నాడు, ముదుగుబ్బ, బత్తలపల్లి, తాడుమేరి మండలాలకు జిల్లేడుబండ నీళ్ళు వస్తాయంటాడు. దానికే మారాలకే గతి లేదు. నీకు జిల్లేడుబండికి ఎట్లా వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మారాలకే గతి లేదు. మారాల కింద దాదాపు 25,000 ఎకరాల ఆయకట్టు ఉంది. 2 ఎకరాలు కూడా నీళ్ళే. అది విడిచిపెట్టి అది నిండి ఆయకట్టు అంతా అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ 3 మండలానికి ఇస్తాయని చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పేదానికి కూడా ఒక హద్దు ఉండాల. ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా కేవలం ఈ నియోజకవర్గంలో స్థానిక కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన అనుచరులు ఒక 10 మంది తప్ప మిగిలిన అందరినీ కూడా బజార్లు వేసే పరిస్థితి. ఆయన మాత్రం దాదాపు 3 నుంచి 4,000 కోట్ల అభివృద్ధి చెందినాడు. ఆయన సొంతంగా ప్రజల రక్తం పీల్చి గుడ్ మార్నింగ్, కబ్జా మార్నింగ్, రకరకాలుగా ప్రతిదీ కూడా డబ్బులు లేకుండా ఏ పని జరిగే పరిస్థితి లేదు. రిజిస్టర్ కావాలంటే ఆయన కప్పం కట్టాలి. రైతు ఒక భూమి కొంటే వాడికి కప్పం కట్టాలి. అమ్మినోడు కప్పం కట్టాలి. రిజిస్టర్ కావాలంటే కప్పం కట్టాలి. ఎక్కడి నుంచి పాలగాల రాజ్యమేమో ఇది? ఎవడబ్బు సొమ్మని పుల్లలు సొమ్మంతా తినేస్తే అయిపోతుందా? అంతా కూడా ఖచ్చితంగా కక్కిస్తాం. మళ్ళీ ఎవరైతే నువ్వు సూట్ కేసు ఏ విధంగా వచ్చావే అదే సూట్ కేసుతో ఇక్కడి నుంచి మళ్ళీ తరిమేస్తాం. ప్రజల సొమ్మంతా కూడా మళ్ళీ ప్రజలకే ఇప్పిస్తాం. ఇక్కడ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఎవరినైనా కొంటారేమో కానీ నన్ను ఎవరు కొనే పరిస్థితి అయితే ఉండదు. మన నియోజకవర్గంలో చాలా వరకు మొన్న కూడా 4 హామీలు చెప్పాను. ఒకటి, సోలార్ 5,000 మెగావాట్ తీసుకొస్తాం తప్పకుండా మన నియోజకవర్గానికి. రైతుకి ఎకరాకు 30,000 సంవత్సరానికి వస్తుంది. 5 ఎకరాలు ఉంటే ఒక ఉద్యోగం కూడా ఇస్తాం అబ్బా. ఇంట్లో రోజు 2 గంటల సేపు పని, 15,000 రూపాయలు నెలకు జీతం వచ్చే విధంగా అదొకటి. అదేవిధంగా ఈ చిత్రావతి నుంచి లిఫ్ట్ పెట్టి మన మండలాలంటూ కూడా నీళ్ళు తీసుకొచ్చే విధం అదొకటి. దాంతోపాటే ఏదైతే ధర్మవరంలో చేనేతలు ఎక్కువ ఉన్నారో ఒక మెగా క్లస్టర్ ఆల్రెడీ ఇంతకు ముందు 200 కోట్లు తెచ్చిందాం. కానీ పక్కన మంత్రి గారి దీంతో ఈ స్థానిక శాసనసభ్యుడు అప్పట్లో మాజీగా ఉండి వాడు ఆమె కలిసి మనకు క్యాన్సిల్ చేసి భూములు ఇవ్వకుండా చేశారు. కానీ ఇప్పుడు తప్పకుండా ఆ రోజు 200 కోట్లు, ఈరోజు 500 కోట్లతో తప్పకుండా తెచ్చి ధర్మవరంలో చేనేతలకు దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించే విధంగా తప్పకుండా చేస్తాం. దాంతోపాటే మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్ తప్ప మెడికల్ కాలేజ్ ఎక్కడా కూడా మెడికల్ కాలేజ్ లేదు. తప్పకుండా మన నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్పి కూడా ఎవరెన్ని చెప్పినా వచ్చే ఎన్నికల్లో మనం నిలబడుతున్నాం. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాం. 2 నెలలు 3 నెలలు ప్రతి కార్యకర్త కూడా కొంచెం కష్టపడి అందరికీ కూడా కన్విన్స్ చేసి చెప్పి మనం ఏం చేసాం, ఆ విధవ ఏం చేశాడు, మనం వస్తే ఏం చేస్తాం, ఆ విధవ వస్తే ఏం చేస్తాడు, ఆ విధవ వస్తే ఇంట్లోకి వచ్చి భూములు కూడా రాపించుకుంటాడు. అర్థమైందా? బుండే విధవ వస్తే ఇంట్లోకి వచ్చి భూములు కూడా రాపిస్తాడు. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో వస్తున్నారు, నెక్స్ట్ భూములు కూడా రాపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 1-2 సార్లు ఆలోచించి తప్పకుండా 1,00,000 మెజారిటీతో గెలిపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి